ఇంటి పన్ను చెత్త పన్ను పేరుతో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిలువు దోపిడీ చేసిన ఆరోపించారు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ క్రాంతిప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు గమనించాలని కోరారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఖాతాల్లో డబ్బులు వేసిన జగన్ వివిధ పన్నుల రూపంలో తిరిగి లాక్కునేవాడిని విమర్శించారు. బస్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల పేరుతో ప్రజలను ఆర్థికంగా దోచుకునేవాడని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. మూడు సంవత్సరాల్లో ఆరుమూరి శాసనసభ్యునిగా గాంధీపీర్ గారు సర్పంచ్గా ఉండి ఇక్కడ ఎన్ని నిధులు కేటాయించాడు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ గ్రామంలో అనేది మీరు అందరూ కూడా పరిశీలించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ 20 నెలల్లో దాదాపు 2 కోట్ల పనులు మేము చేసామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. అది పేపర్ మీద ఉంది, మీ కళ్ళకు కనిపిస్తుంది అభివృద్ధి. ఈ అభివృద్ధి నిరంతరం కూడా కొనసాగాలంటే మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. ఈరోజు పేదల గ్రామానికి మీరు అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు ఒక నాయకత్వానికి అవకాశం ఇచ్చారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు. ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్ మరొక 4 సంవత్సరాల వరకు లేవు, మరొక 3 సంవత్సరాల వరకు. కానీ స్థానిక సంస్థల్లో కూడా ఇక్కడ కూటమి పార్టీల అభ్యర్థులు గెలిస్తే ఈ అభివృద్ధిని నేను కొనసాగించేటటువంటి